రైట్. రాయపాటి అరుణ్ గారు జాయిన్ అయ్యారు మనతో ఫోన్ లైన్లో, జనసేన పార్టీ అధికార ప్రతినిధి. అరుణ్ గారు నమస్కారం. నమస్తే సార్, మీకు అలాగే వీక్షకులకి ఛానల్ ఉగాది శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సార్, మీకు అలాగే అందరికీ కూడా. రైట్ అండి. ఒక పరిణామం అది జనసేనకు చాలా, అంటే మీలాంటి వాళ్ళందరికీ కూడా చాలా ఆనందం కలిగించే విషయం. చిరంజీవి గారు తమ్ముడు పవన్ కళ్యాణ్ గారిని పిలిపించుకుని సెట్స్కి, విశ్వంబర మూవీ సెట్కి పిలిపించుకుని ఒక 5 crores డొనేషన్ ఇచ్చారు. ఇక్కడ మ్యాటర్ 5 crores మ్యాటర్ కాదు, బట్ ఆయన సపోర్ట్ ఉంటుందనే ఒక సంకేతాన్ని ఇచ్చారు. మీ కామెంట్ ఏంటి దాన్ని? సార్, కుటుంబ పరంగా వాళ్ళిద్దరు అన్నదమ్ములు. పవన్ కళ్యాణ్ గారి కన్నా కూడా వేరే ఇంకెవరు ఎక్కువ అయి ఉండరు చిరంజీవి గారికి రాజకీయంగా చూసుకుంటే. పైగా ఒక నిజాయితీ పరుడు పవన్ కళ్యాణ్ గారు. చిన్నప్పటి నుంచి వాళ్ళు చూస్తూ ఉన్నారు, ఆయన చేతుల్లోనే ఈయన పెరిగాడు. అన్నను చూస్తూనే ఇంత వ్యక్తిత్వాన్ని అలవర్చుకున్న వ్యక్తి కాబట్టి పవన్ కళ్యాణ్ గారు, నాకు తెలిసి వాళ్ళిద్దరి మధ్య ఉన్న అనుబంధం అన్నదమ్ములు అనే దానికన్నా ఇంకా ఎక్కువ. అట్లాంటి వ్యక్తికి రాజకీయంగా చిరంజీవి గారు ఉండదు, దగ్గరకు పిలిచి దండాలు పెట్టించుకునేటువంటి స్వార్థపరులకి ఉండిద్ది అనుకోవడం ఇప్పటి వరకు అట్లా అనుకున్న వాళ్ళ పిచ్చి అపోహ మాత్రమే. ఎప్పుడు ఆయన అండదండలు జనసేనకే ఉంటాయి. ఇవాళ అది బహిరంగంగా ఆయన ఫండ్ అనేది పార్టీకి ఇవ్వటం ద్వారా నా తమ్ముడు స్థాపించినటువంటి జనసేన పార్టీకి నా మద్దతు ఉంటుంది అని చెప్పేసి మెగా అభిమానులకి, రాష్ట్ర ప్రజలకి ఒక క్లియర్ కట్ సంకేతం ఇచ్చాడని చెప్పేసి మేము భావిస్తున్నాము. ఈ రోజు చిరంజీవి గారు ఇచ్చిన 5 కోట్ల అమౌంట్ అనేది మా దృష్టిలో, అంటే పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ ఎలాంటి అవినీతి సంపాదన, అవినీతి చందాలు తీసుకోకుండా రూపాయి పోగేసి ఆయన కష్టం మీద పార్టీని నడుపుతున్న వ్యక్తి కాబట్టి అట్లాంటి పార్టీకి 5 కోట్లు అనేది చాలా పెద్ద అమౌంట్. ఈ కష్టకాలంలో కొంత ఆయన బరువును తగ్గించారు అని చెప్పేసి మేము భావిస్తున్నాం. రానున్న రోజుల్లో ఈ సపోర్ట్ ఇంకా పెరిగిద్ది. మెగా ఫ్యామిలీ నుంచి రామ్ చరణ్ గారు కానివ్వండి, అల్లు అరవింద్ గారు కానివ్వండి, ఇంకెవరైనా సరే ఆ కుటుంబాల నుంచి ప్రజల కోసం పోరాడుతున్నటువంటి పవన్ కళ్యాణ్ గారిని నిలబెట్టాలి అనుకున్న మనస్తత్వం ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఇదే స్థాయిలో వాళ్ళ సహకారాన్ని అందిస్తారు. రాబోయే రోజుల్లో క్యాంపెయిన్కి వచ్చినా కూడా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఇట్లాంటి పరిస్థితుల్లో ఏదో ఒకటి మళ్ళీ వెంటనే ఇప్పుడు ఆల్రెడీ ఎన్నికల కోడ్ అమల్లో ఉంది, ఎలక్షన్ కమిషన్ పాలనలో రాష్ట్రం ఉంది కాబట్టి మాకు ఇంకా అట్లాంటి దౌర్భాగ్యమైన పరిస్థితులు చూసే అవకాశం కూడా ఉండదులేండి. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారి సపోర్ట్ అనుకున్నా సరే వెంటనే ఏదో ఒకటి క్రియేట్ చేసి మళ్ళీ ఆయన పిలిపించేసి చిరంజీవి గారి మద్దతు మాకే ఉంది, మెగా ఫ్యామిలీ సపోర్ట్ వైసీపీకే ఉందన్నట్టు క్రియేట్ చేసేవాళ్ళు. బట్ ఇవాళ అదృష్టం కొద్దీ ఏంటంటే రాష్ట్రంలో ఎలక్షన్ కమిషన్ అమల్లో ఉంది, ఒక దౌర్భాగ్య పాలన ప్రస్తుతానికి రెస్ట్ లో ఉంది. ఆ రెస్ట్ అలాగే రెస్ట్ ఇన్ పీస్ లోకి వెళ్ళాలని చెప్పేసి మనస్ఫూర్తిగా నేనైతే కోరుకుంటున్నాను. మిగతా వాళ్ళ విషయం నాకు తెలియదు. రైట్. అంటే ఇక్కడతో ఆగకూడదు, ఇంకా సపోర్ట్ కావాలంటున్నారు కదా. ఎటువంటి సపోర్ట్ ఉండాలి అంటారు? అంటే ఆర్థికంగా సపోర్టు, ఫ్యామిలీ నుంచి క్యాంపెయిన్కి రావడం, స్వయంగా చిరంజీవి గారే తమ్ముడి కోసం ప్రచారం చేయడం, ఇదేనా? నేను కోరుకుంటున్నానండి 100%. నేను చిరంజీవి గారిని ఒక జన సైనికురాలిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఆయన కనుక ఎలక్షన్ క్యాంపెయిన్ కి వస్తే రాష్ట్రంలో జనసేన యొక్క రాజకీయ ముఖ చిత్రం ఇంకొక రేంజ్ కి టర్న్ అయింది. అది 100% వాస్తవం. కాబట్టి ఆ భాగ్యం కూడా మాకు దక్కాలి అని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాం, ఆయన రిక్వెస్ట్ చేస్తున్నాం. రైట్ అండి. అలాగే సార్, ఇప్పుడు ఇందాక ఏదో అన్నారు మీరు, నేను లైన్ లో ఉండగా మాట్లాడారు. అంటే 175కు 175 అన్నారు, వాళ్ళు ఎక్కడ తగ్గట్లేదని చెప్పేసి. మేకపోతు గాంభీర్యాలు ప్రదర్శిస్తున్నారు. నిన్న గుంటూరు ఎంపీగా పోటీ చేస్తున్నటువంటి కిలారి రోసయ్య వెళ్ళే సజ్జల రామకృష్ణారెడ్డి గారి దగ్గర నా వల్ల అవదు సార్, నేను సైలెంట్ అయిపోతాను, మీరు ఎవరైనా చూసుకోండి అని చెప్పేసి అంటే, మీకు దండం పెడతాను, ముఖ్యమంత్రి వచ్చిందాక ఆగండి బాబు, తర్వాత ఏదో డిసైడ్ చేసుకుందాం అని చెప్పేసి ఒప్పుకున్నాడంట. అట్లాంటి సిచ్యువేషన్. అవునండి. అలాగే మాకు ఇక్కడ మేరకు నాగార్జున గారు ఉంటారు, సంతరాదలపాడు కాన్స్టిట్యున్సీ. పాపం ఇద్దరిని సెక్యూరిటీని ఇచ్చారు సార్. ఇద్దరు సెక్యూరిటీతో కలిపి 14 మంది 15 మంది తిరుగుతున్నారు సార్ ఆయనతో క్యాంపెయిన్ కి. అంటే ఆయన వెనకాల ఉన్న నాయకులు ఆయన కలిపి 14-15 మంది తిరుగుతున్నారు సార్ రోజు. జనాలు కూడా ఇళ్లలోంచి బయటికి రావట్లేదు. మా జిల్లాలో మాక్సిమం అన్ని సిచ్యువేషన్స్ ఇలాగే ఉన్నాయి. కనిగిరి ఉంది, ఆయన దద్దాలో ఎవరో ఆయన పెట్టారు, ఆయన అసలు జనాలు కూడా తెలియట్లేదు. ఇక్కడ పోతే హనిమిరెడ్డి అద్దంకి, పచ్చూరు అయితే అసలు ఆయన ఎడం బాలాజీ, నేను ఇంకా నా వల్ల అవదు, నేను పచ్చూరు నుంచి క్విట్ అవుతానని చెప్పేసి అన్నాడు. మా జిల్లాలోనే ఇంత దారుణమైన పరిస్థితులు ఉంటే ఇంకా గోదావరి జిల్లాలు గుంటూరు, కృష్ణా, విజయనగరం, శ్రీకాకుళం వీటిలో ఇంకే రేంజ్ లో ఉండితే మీరు ఒకసారి ఆలోచించుకోండి. గ్రేటర్ రాయలసీమలో పరిస్థితి ఇలా ఉంది అంటే. మేకపోతు గాంభీర్యాలు ప్రజలు నమ్మే రోజులు పోయాయి. పులివెందులు పులి సవాళ్లు జనం ఆస్వాదించే రోజులు కూడా పోయాయి. కాబట్టి రాబోయేది ఉమ్మడి ప్రభుత్వమే. ఎంతసేపటికి 175 అని డబ్బా కొట్టుకోవడం తప్ప రేపు పొద్దున ఈవీఎం డబ్బాల్లో ఓట్లు అయితే పడవండి. రైట్ అండి. థ్యాంక్ యూ అండి. అరుణ్ గారితో ఎవరిని మాట్లాడతారా?
ఒక్క నిమిషం అండి. అరుణ్ గారు మీ 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 డైలాగ్స్ వింటే మరి కొంచెం జోస్ వస్తుంది. ఎందుకంటే కరెంట్ అఫైర్ కిలార్ రోసయ్య గారి విషయం చెప్పాక మాకు మరి కొంచెం దూకుడుగా పనిచేయాలనిపిస్తుంది. మీరు అన్నిది కరెక్ట్. నేను 2 days తిరుమల ఆ ఏరియా అంతా తిరిగాను, మొత్తం అంతా చిత్తూరు ఆ తిరుపతి జిల్లాలన్నీ తిరిగితే నేను ప్రతి వాళ్ళ దగ్గర ఆగి అడిగితే వాళ్ళందరూ ఇదే డైలాగ్ చెప్తున్నారు, చాలా మోసపోయాం సార్, ఈజ్ నాట్ ఫిట్ ఫర్ చీఫ్ మినిస్టర్ పోస్ట్. మరి ఎప్పుడు కాలాడు అని అంటున్నారు, ఇప్పుడే కాదు ఎప్పుడు కాలాడు అనే రకంగా అంటున్నారు. డెఫినెట్గా మన అందరి కోరిక అదే, ఇలాంటి అవినీతి పరులు దూరంగా పెట్టాలనేది మనం గట్టిగా ఇచ్చేద్దాం. మీరు హెల్త్ అది జాగ్రత్త చూసుకోండి. మీరు ఈ ఎలక్షన్ అన్న వాళ్ళు కొంచెం జాగ్రత్తగా తిరగండి, ఒకరు వెళ్ళొద్దు, దయచేసి మీరు టార్గెట్ అవ్వద్దు, చాలా కేర్ఫుల్గా ఉండండి, అది మా రిక్వెస్ట్. తప్పకుండా సార్, తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీకు హైదరాబాద్లో మంచి అభిమానులు ఫ్యాన్స్ ఉన్నారండి. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అలా అరుణ్ గారి ఫ్యాన్స్ కూడా ఉన్నారు మా కాలనీలో. మేడం మీకు నన్ను కూడా దగ్గర తీసుకుంటారు సార్. కోకట్పల్లి దగ్గర మధురా నగర్ ఉంది.